హాయ్ హలో అందరికీ ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ సునీరాజు. ఈరోజు నేను మినపప్పుతోటి మినప సున్నుండలు చేస్తున్నాను. ఇలా ప్యాన్లో వేసుకొని 1 కప్పు మినుములు తీసుకున్నాను. ఇలా మంచిగా మనం వేపుకోవాలి. మినుములు వేగుతుంటే మంచిగా స్మెల్ వస్తుంది. చాలా చాలా బాగా స్మెల్ వస్తుంది. వేసుకున్న తర్వాత మనం ఒక ప్లేట్లో తీసుకొని పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు మనం ఇందులోకి 1 స్పూన్ అంతా బియ్యం వేసుకుందాం. వేసుకొని ఇది కూడా మంచిగా వేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఇలా బియ్యం ఎందుకు వేస్తారంటే, బియ్యం వేస్తే మనం తినేటప్పుడు పంటికి అంటకుండా చాలా బాగుంటుంది, టేస్ట్ కూడా బాగుంటుంది. మనకి ఇవి మినుములు ఎంత బాగా వేగితే అంతగా టేస్ట్ ఉంటుంది. స్మెల్ అయితే అదిరిపోతుందండి, చాలా చాలా బాగుంది. ఓకే, ఇప్పుడు మంచిగా వేపేసుకున్నాం కదా, ఒక ప్లేట్లోకి తీసేసుకుందాం. ఇక్కడ చూడండి, 1 కప్పు మినపగుళ్ళకి కరెక్ట్గా ఇంత బెల్లం సరిపోతుంది. అదే కప్పుతో 1/4 కప్పు తీసుకున్నాం. అందులోకి యాలకులు వేసి మనం పౌడర్ చేసేసుకుందాం. ఇలా కొంచెం కొంచెంగా వేసుకొని మిక్సీ పట్టుకుందాం. తర్వాత బెల్లం యాడ్ చేసి మిక్సీ పట్టుకుందాం. మిక్సీ పట్టుకున్న మినప్పిండిని ఒక గిన్నెలో వేసుకుందాం. ఇలా ఒక గిన్నెలోకి వేసుకున్న తర్వాత ఇప్పుడు మనం నెయ్యి వేడి చేసుకుందాం. వేడి చేసుకొని ఇందులో కొంచెం కొంచెంగా పోసుకొని ఉండలు చుట్టేద్దాం. ఇప్పుడు మనం నెయ్యి ఒక గిన్నెలోకి తీసుకొని కరిగించుకుందాం. ఇలా కరిగించుకున్న నెయ్యిని కొంచెం కొంచెం తీసుకొని పిండిలో వేసుకొని ఉండలు చుట్టేసుకుందాం. ఇలా కొంచెం కొంచెం వేసుకొని ఉండలు చుట్టేసుకుందాం. ఇలా నెయ్యి వేసేసుకొని మనకు ఉండలు చుట్టేసుకోవడమే. ఇలా కొంచెం కొంచెం తీసుకొని ఉండలు చుట్టేసుకుందాం. ఇప్పుడు ఉండలు చుట్టేసాము, రెడీ అయిపోయింది మినప ఉండలు. సూపర్ సూపర్ టేస్టీగా ఉంటాయండి. మరి ఇంకెందుకు ఆలస్యం, మీరు కూడా ట్రై చేయండి. అలాగే మన వీడియోస్ అయితే చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.
ఓకే అండి, బాయ్ బాయ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.